అంటున్నా. అది కమ్మ విగ్రహం, అది కమ్మ విగ్రహం. కమ్మ కులానికి మేలు చేశాడు కానీ ఎన్టీ రామారావు గారు మిగతా సామాజిక వర్గాలకు ఆయన చేసినటువంటి మేలు చాలా తక్కువ. పర్టికులర్ గా దళితుల అంశంకి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా అయినటువంటి ఫస్ట్ టర్మ్ లోనే కారంచేడు నరమేధం జరిగింది. ఆయన వియ్యంకుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన వియ్యంకుడు కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పచ్చూరు నియోజకవర్గంలో ఆయన వియ్యంకుడు యొక్క సొంత గ్రామం కారంచేడులో నా మాదిగలని ఊచకోత కోశారు, మహిళలని మానభంగం చేశారు, వివస్త్రణ చేశారు, ట్రాక్టర్లతో తొక్కించి చంపారు, బళ్ళెపు పోటులు వేశారు, గండ్ర గొడ్డలతోటి వేట గొడవలతోటి వేటాడారు. అది ఎన్టీ రామారావు గారు దళితుల పట్ల చూపించినటువంటి ప్రేమ. అది అలాంటి ఆయన విగ్రహాన్ని మా డబ్బులు ఎందుకు వాడుకుంటారు, మా ఎస్సీల డబ్బులు ఎందుకు వాడుకుంటారు, మా ఎస్టీల డబ్బులు ఎందుకు వాడుకుంటారు, మా బీసీల డబ్బులు ఎందుకు వాడుకుంటారు, ఓసీలో ఉన్నటువంటి మిగతా కమ్యూనిటీల యొక్క డబ్బులు కూడా మీరు ఎందుకు వాడుకుంటారు? కమ్మోళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలారు? మరి ఏలినటువంటి మీ దగ్గర డబ్బులు లేవా? విదేశాల్లో ఎంత మురుగుతుంది మీ డబ్బు? ఆ డబ్బుతో పెట్టుకోండి విగ్రహమే కాదంటలేదు. మీరు ఆ డబ్బుతోటి భూమి కొనుక్కొని అంబేద్కర్ గారి కంటే ఇంకా ఎత్తైనటువంటి విగ్రహాన్ని, ఇంకా విస్తీర్ణం ఎక్కువ పెంచుకొని ఎక్కువ బడ్జెట్ తోటి పెట్టుకోండి, మేము కాదంటలేదు. మీ డబ్బుతో పెట్టుకో, మా డబ్బులు ఎందుకు వాడుకుంటారు? మీరు ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం పెట్టడానికి ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? లేదా ఈ భారతదేశానికి ఏమన్నా రాజ్యాంగం రాశారా? భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతోటి విజయవాడ నగరాన పెడితే ఎన్ని గగ్గోలు పెట్టారు. ఆయన పక్కన పెడదాం. రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈ కూటమి వాళ్ళు అయిందని చెప్తున్నటువంటి ఖర్చు అక్షరాల 451 కోట్ల రూపాయలు. 451 కోట్ల రూపాయలతో ఆ భవనం కడితే దీన్ని విచిత్రమైనటువంటి అవకాశాలకి ఈ రోజు వాడుకునేటువంటి పద్ధతి దక్కన. ఎవరికైనా అతిథి గృహానికి వాడుకోవచ్చు, టూరిజం స్పాట్ గా వాడుకోవచ్చు, ఏ భవనంగా కావాలంటే ఆ భవనంగా దాన్ని వాడుకోవచ్చు. మరి 451 కోట్లతో నిర్మించినటువంటి ఆ భవనాన్ని ఆ రోజున నానా యాగి చేశారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారన్నారు కదా, అది జగన్దే అని ప్రచారం చేశారు కదా. కానీ అది జగన్దే కాదు, ఈ రోజున అది ప్రజల కోసం అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఓకే,